హలో ఆల్. స్టాండప్ కాల్‌లో చెప్పినట్టు హలో ఆల్ ఏంది అనుకుంటున్నారా? సరే గానీ, మన అమ్ము అరౌండ్ యూరప్ ఛానల్‌లో ఇవాళ చికెన్ కర్రీ చేసుకుందామా? మీ అందరికొచ్చు, నాకు గూడా తెలుసు మీ అందరికొచ్చు చికెన్ కర్రీ అని. బట్ స్టిల్ యూరప్‌లో చేస్తే ఎట్లుంటదో మళ్ళీ చూద్దాం. చికెన్‌ని పసుపేసి క్లీన్ చేసుకోవాలి. మన మాటల్లో ఆల్రెడీ సగం కర్రీ కుక్ అయితుంది. ఎనీవేస్ ఏం చేసినానో చెప్తా చూడండి ఫాస్ట్‌గా. ఏం లేదు, ఒక గిన్నె పెట్టుకుంటాం. యాజ్ యూజువల్ ఇండియాలో ఎట్లా పెట్టుకుంటామో యూరప్‌లో కూడా అట్లే పెట్టుకుంటాం. బట్ ఇక్కడ స్టవ్స్ వేరేగా ఉంటాయి. ఒక 4 ఆనియన్స్ వేసుకున్నా. ఎందుకని మీరు అడగలరు. ఎందుకంటే ఇక్కడ మేము ఒక 3-4 మెంబర్స్ ఉంటాము అండ్ సరిపోవాలి కదా! అందుకని 4 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ వేసాను అండ్ దెన్ కొన్ని స్పైసెస్ వేసాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన. అది ఇప్పుడు మగ్గాలి. ఇవి 2 కలిపి మగ్గినాక ప్రాసెస్ ఏందో చూద్దాం. లైక్ 3 ఏమో కుకింగ్ వెసల్స్ ఇస్తారు. ఇలాంటిది ఒక చికెన్ క్లీనింగ్ ఆర్ ఎనీ క్లీనింగ్ వెసల్స్ ఇస్తారు. చికెన్ ఇప్పుడు మిక్స్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఫ్రోజన్ చికెనే దొరుకుతుంది, మనలాగా ఫ్రెష్ దొరకదు కదా. ఊరికనే వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇక చూసినారు ఎంత వాటర్ వచ్చినాయో, అట్లా ఉంటుంది మరి ఇక్కడ. ఇప్పుడు మనం జర సాల్ట్ వేద్దాం అండ్ పసుపు వేద్దాం, కారం యాజ్ యూజువల్గా తెలిసినాయి కదా. యూజువల్లీ మేము సండే చికెన్ తెచ్చుకుంటాం, బట్ సాటర్డే ఈవినింగ్ నుంచి ఫుల్ రెయిన్ పడుతుండే. సో సండే మొత్తం కంటిన్యూ అయింది, అందుకని మండే తెచ్చుకున్నాం అనమాట. సో మాకు ఇవాళకి వచ్చేస్తుంది, రేపటికి కూడా వచ్చేస్తుంది, సరిపోతుంది మాకు. లైక్ మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి వండుకోవడం అవ్వదు. ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో మనం చెప్పలేం. అంటాము అంటే వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, బట్ స్టిల్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఎనీవేస్ ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసినాము, కారం వేసినాం అండ్ పసుపు వేసినాం అండ్ దెన్ మసాలా కూడా వేసినాం. ఏం మసాలా వేసినాం? చికెన్ మసాలా వేసినాం. ఇంకేం వేస్తామండి, ఫ్రోజన్ చికెన్ కాబట్టి అట్లానే వాటర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చాలా జల్దీ కుక్ అవుతుంది చెప్పాలంటే ఇక్కడ మేము చాలా సిమ్లో పెట్టి కుక్ చేయాలి. సిమ్ యాజ్ ఇన్ మా టైమర్ వచ్చేసేసి అరౌండ్ 6-7 పెడతాం, అంతే, ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ఆ హీటింగ్ మేము ఎక్కువ పెట్టినాం అనుకో, అది మనకి ఇట్లా స్మోక్ వచ్చినా ఏమైనా వస్తే ఇక్కడ సైరన్ అలార్మ్స్ ఉంటాయి. అవి రింగ్ అయితే మళ్ళీ పెద్ద తలనొప్పి నెత్తి నొప్పి తెస్తారు ఇక్కడంతా. చూసినారా ఎంత వాటర్ వచ్చినాయో? బికాజ్ మనం 6 or 7 చూసినారా, 7 పెట్టినా, అంతే పెడతా. ఏమైనా సైరన్ అలా మోగింది అనుకోండి, ఇంకేం లే, ఒక 200 euros వెళ్ళి ఫైన్ కట్టి పొమ్మంటారు. మన చికెన్ కర్రీలోకి వస్తే ఇప్పుడు ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమి వేయం. ఎందుకో తెలుసా, ఇక్కడ మనం మిక్సర్ గ్రైండర్ అట్లాంటివి ఏమి ఉండవు. సో మనం ఇండియా నుంచి తెచ్చుకున్న ఐటమ్స్తోనే కుక్ చేయాలా. చూసారా, ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు, బట్ స్టిల్ ఎన్ని వాటర్ వచ్చినాయో చికెన్లో. యా, జ్యూసీగా సరిపోతుంది. మా అందరికీ సరిపోవాలంటే ఇంతే. బికాస్ మేము ఇవాళ తింటాం అండ్ దెన్ రేపటికి కూడా మాకు కావాలి. బికాజ్ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ మేము కుక్ చేసుకోలేము. ఇది చూసిర్రా బిర్యానీ నాకు ఎట్లా అవుతుందో, హైలైట్ ఆఫ్ ద రెసిపీ అన్నట్టు. అండ్ ఎంత మంచి రెడ్డిష్గా మస్తు ఉంది కదా. యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. సో హియర్ ఈస్ అ ఫైనల్ ప్లేటింగ్. థ్యాంక్ యూ ఆల్.